వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఫాలో అవుతారని మనసారా కోరుకుంటూ ఈరోజు పవిత్రమైనటువంటి వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందిలో అపోహలు చాలా అధికంగా ఉంటాయి. అవి పాత కొత్త అని. అందులో ఇవి పాతవి వాడకూడదు, ఇవి కొత్తవి వాడాలి అన్నటువంటి అపోహలు చాలా వరకు చాలా మందికి వస్తూనే ఉంటాయి ఆ సందేహాలు. అయితే అది మనం ఏవి మనం వాడొచ్చు, ఏవి వాడకూడదు అన్నటువంటిది మనకి అవసరం ఉంటుంది. ఇందులో ఈ 4 వస్తువులు ఎంత ఎన్నాళ్ళు అయినా కూడా మళ్ళీ అవి మనం పూజలో ఉపయోగించడానికి వీలు పడతాయి. కొన్ని ఏవి పాతవైనా కూడా వాడడానికి వీలు పడవు. ఏవి పడతాయి. ఇవి ఈ విషయం కోసం నేను మీ ముందరికి తీసుకొచ్చాను. ఇది జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని ఆస్వాదిస్తారని అనుకుంటూ, ఈ 4 వస్తువులు పాతబడినా కూడా మనం పూజలో ఎన్ని సంవత్సరాలైనా కూడా వాడొచ్చు. అందులోని జలం అనేది ఎక్కడా పవిత్రమైనటువంటిదే. ఎందుకంటే అది ప్రాణానికి గాని, మనకి పశువులకు, పక్షులకు, మనుషులకు అవసరమైనటువంటి జలం గనక ప్రాణాన్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, దాహార్తిని తీరుస్తుంది గనక మనకి ప్రతి దానికి ఆ నీరు లేకపోతే మనకి జీవనం సాగించడం కష్టం. అందుకే ఎక్కడిదైనా పవిత్రమే. కానీ గంగాజలం మాత్రం అది పవిత్రమైనదిగా మనం చెప్తాం. ఎందుకంటే దానిని త్రివేణి సంగమంలో కూడా కాశీ క్షేత్రంలో ఉంటాయి. శివుని యొక్క పాద సన్నిధి నుంచి బయలుదేరుతూ ఉంటుంది గనక, ఆ ప్రాంతం కాశీ మీదుగా ప్రవహిస్తుంది గనక, ఈ గంగాజలం ఎన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మనం తప్పకుండా అది పవిత్రమైనది గనక అది పాత, కొత్త అనేది ఏదీ లేదు. అది ఎప్పుడైనా మనం మన ఇంటిని గాని, లేకపోతే ఇంకొక పవిత్ర ప్రదేశాన్ని కూడా శుద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక రెండవది ఏమిటంటే, శివునికి చాలా ఇష్టమైనటువంటిది పత్రం ఏదంటే బిల్వపత్రం. అది ఎన్నాళ్ళైనా, ఎప్పుడైనా అది మనం వాడుకోవచ్చు. ఆ ఆకుకి అనగా ఆ పత్రానికి పాతది, ఎండిపోయింది, లేకపోతే పచ్చగుంది అన్నటువంటి విషయాలు ఏమి ఉండవు. ఆ బిల్వపత్రం శివునికి ఎంతో ఇష్టమైనటువంటి పత్రం. అదే పత్రాన్ని శుద్ధి చేసి మనం మళ్ళీ శివునికి వేయొచ్చు. శివుని దగ్గర మనం పెట్టొచ్చు. శివుడికి ఆ పత్రం అంటే అత్యంత ప్రీతికరమైనటువంటిది. అందుకే ఆ పత్రాన్ని ఎండిపోయినా గాని దాన్ని మళ్ళీ జలంతో దాన్ని శుద్ధి చేసి తిరిగి శివునికి అర్పితం చేయవచ్చు. అప్పుడు శివుడు ప్రసన్నం చేసుకోవడానికి ఒక్క పత్రం చాలు. అది సమర్పిస్తే చాలు. అది ఎటువంటి దోషం బిల్వపత్రానికి, గంగాజలానికి లేదు. ఇక మూడో పత్రం ఏంటంటే, శాస్త్రాలలో పాత పువ్వులకు సమర్పించడం పనికిరాదు. పువ్వులు అది పత్రం ఇది పువ్వు. ఈ పువ్వు అన్ని పువ్వులు అది వాడిన పువ్వుని దేవుని దగ్గర సన్నిధానంలో వేయడం తప్పు, పాదచంతాన్ని. కానీ అందులోని ఒక పవిత్రమైనటువంటి పువ్వు ఒకటి ఉంది. ఆ పువ్వు ఏదంటే తామర పువ్వు. కడిగి మనం అది వాడిపోయినా శివునికి అర్పించవచ్చు. దాంట్లో ఎటువంటి తప్పిసం లేదు. తామర పువ్వును కూడా ఒకసారి సమర్పించిన తర్వాత మళ్ళీ కడిగి పూజలో పెట్టొచ్చు అంటున్నారు పండితులు.
తామర పువ్వును ఇలా కడిగి పెడుతూ 5 రోజుల వరకు తామర పువ్వుని ఆ స్వామివారికి అర్పితం చేయవచ్చు అని అంటారు పండితులు. ఇక నాలుగో విషయం, విష్ణు పూజలో తులసి తప్పనిసరిది. అది కొత్త ఆకులు దొరికితే పర్వాలేదు, కానీ వాడిన ఆకులు ఉన్న పూజలో వాడొచ్చు, తప్పులేదు. కొత్తగా దొరికితే ఇబ్బంది లేదు. కొత్తగా దొరకకపోయినప్పుడు అవి పూజకు ఆ వాడిపోయినవైనా ఆ తులసి దళాన్ని మనం వేయొచ్చు. సరే, అయితే దాన్ని పారే నీటిలో లేదా శుభ్రమైనటువంటి ప్రదేశంలో మాత్రం మనం వేయాలి. ఇందులో తులసి పత్రం వాడిన ఆకులు ఉన్న పూజలో వాడొచ్చు, అదేమీ తప్పు లేదు. మీరు దేవుళ్ళకు ఉపయోగించినటువంటి తులసిని పడవేయాలంటే అది ప్రవహిస్తున్నటువంటి నీటిలో లేదా శుభ్రమైనటువంటి ప్రదేశంలో ఆ ఆకుల్ని మనం వేయాలి. కానీ 10 మంది నడిచే దారిలో లేదా చెత్తలో, మురికి కాలువలలో ఆ ఆకులని, జలమే కదా అని ఆ ఆకులని అలాంటి ప్రాంతాలలో వేయడం సరి అనేది కాదు. కనుకని ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి కోసం, చాలామందికి సందేహాలు ఏమిటంటే, ఇది వాడకూడదు, నేను వాడాను, ఈరోజు వాడకూడదు అన్నటువంటిది కొంతమందికి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది గంగాజలం, ఇప్పుడు అది పనికిరాదు అని అనడానికి లేదు. ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి కోసం ఇది పండితులు, అక్కడ శివాస్థానంలో ఉన్నటువంటి పండితులు చాలామంది వీటి మీద మనకి ఉన్నటువంటి సందేహాలకు నివృత్తిని చేయడం జరిగింది. తర్వాత బిల్వపత్రం కూడా వాడినటువంటి దాన్ని మరోసారి అదే పత్రాన్ని నీటితో శుద్ధి చేసి, శివునికి బిల్వపత్రం అంటే చాలా ప్రాణం అని మనందరికీ తెలుసు. ఆ పత్రాన్ని వేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని ఆ దళానికి అంత గౌరవం ఉంది. ఇక పువ్వులు సమర్పించడం నిషిద్ధం. అది ఎప్పుడు పువ్వులు వేయడం, మనం వాడిన పువ్వు తిరిగి దేవుడికి పెట్టడం అనేది అది తీసేయడం. కానీ అందులోని పువ్వుల్లో తామర పువ్వును మాత్రం కడిగి మళ్ళీ స్వామివారికి సమర్పించవచ్చు. తామర పువ్వును కూడా ఒకసారి సమర్పించిన తర్వాత మళ్ళీ కడిగి పూజలో పెట్టవచ్చు అని అంటున్నారు పెద్దవారు. ఇలా కడిగి పెడుతూ 5 రోజుల వరకు ఆ పువ్వుని మళ్ళీ తిరిగి వాటిని వాడచ్చు. ఇది ఈ పవిత్రమైనటువంటి విషయాన్ని నాకున్నటువంటి జ్ఞానం ప్రకారం దీన్ని టైప్ చేసి మీకు నేను అందించడానికి వచ్చాను. ఈ ఛానల్ని ఇలాంటివి ఇంకెన్నో మంచి దైవత్వానికి సంబంధించినటువంటి వాటిని మీతో నేను పంచుకుంటాను. కనుకనే మీరు తప్పకుండా ఈ విషయాలను మీరు స్వీకరించి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, ఫాలో అవుతారని, లైక్ చేస్తారని నేను మనసారా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి విషయంతో మీలో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.